ఈ వీడియోలో కనిపిస్తున్న పప్పి మాకు చనిపోయే ఒక గంట ముందు, ఇంకా గంటలో చనిపోతాడనగా వాడిని మేము రెస్క్యూ చేసామండి. అది కూడా ఎలా అంటే, మేము డాగ్స్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంటే ఇక్కడ ఒక రోడ్లో వీడు రోడ్ మీద పడిపోయి ఉన్నాడు. ఏమైందండి అని మేము అక్కడ వాళ్ళని అడిగితే, అది చనిపోయినట్టుందని చెప్పి దాని చేతితో తీసుకొని ఆ పక్కన చెత్త కుప్పలో పడేశారు వాళ్ళు. మాకెందుకో డౌట్ వచ్చి అసలు చూద్దామని చెప్పి కొంచెం ముందుకెళ్ళి కూడా మళ్ళీ వెనక్కి వచ్చాము. వెనక్కి వచ్చి చూస్తే వాడు కొనూపిరితో ఉన్నాడు ఈ పప్పి. ఇంకా సరే అని చెప్పి వాడిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము. వాడిని అక్కడ ట్రీట్మెంట్ చేయించి ఇంజెక్షన్స్ అవి వేయించిన తర్వాత సుమారు ఇప్పటికి 15-20 రోజులు అవుతుందండి. వాడు మన దగ్గరే ఉంటున్నాడు. వాడు బాగా హెల్తీగా తయారయ్యాడు. కాకపోతే అక్కడే వదిలిపెడదామంటే మాకైతే మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే ఏ బళ్ళు గుద్దుతాయో తెలీదు. వీడికి ఇక్కడ నెక్ మీద నుంచి వీడికి వెహికల్ వెళ్ళింది. అంటే అక్కడ స్థానికులు చెప్పింది మాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ నుంచి ఇక్కడ చాలా పెద్ద గడ్డ ఉంది వాడికి. నేను అప్పుడు వీడియో తీయలేదు. అయితే ఆ గడ్డంతా చీములాగా చాలా పెద్ద గడ్డగా మారిపోతే వాడికి మేము హోమియో వాడాము, అట్లనే నార్మల్ ఇంజెక్షన్స్ కూడా వాడాము. అవి వాడిన తర్వాత వాడైతే కోలుకున్నాడు. ఇప్పుడు వీడు పాలు ఎందుకు తాగట్లేదు అంటే, ఆల్రెడీ మా మదరు వాడికి ఒక 1/2 లీటర్ పైన పాలు పెట్టింది పొద్దున్నే. సో వాడు ఇప్పుడు పాలేం తాగట్లేదు, కానీ వాడు ఫుడ్ విషయంలో చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. పాలు కనిపిస్తే చాలా అడిగి మరీ పెట్టించుకొని తాగుతాడు. సో వీడైతే ప్రజెంట్ క్యూర్ అయిపోయాడు. మాకేంటంటే బయట అదే ప్లేస్లో వదిలిపెడితే ఆ మనసులేని మనుషుల మధ్యలో వదలాలని లేదు. ఎందుకంటే దానికి ఏదైనా బాగాలేకపోయినా కనీసం మాకు చెప్పరు, దాన్ని పక్కన పడేస్తారు, చెత్తలో పడేస్తారు. సో అందుకని మన షెల్టర్లోనే ఉంచేద్దాము, చిన్న పప్పియే కదా అనుకుంటున్నాము. ఎవరైనా ముందుకు వచ్చి అడాప్షన్ తీసుకుంటే కనుక వాడికి అన్ని రకాల వ్యాక్సినేషన్స్ అన్నీ చేయించి ఇస్తామండి. ప్రజెంట్ అయితే డీవార్మింగ్ అయ్యింది. డీవార్మింగ్ అవ్వకుండా వ్యాక్సిన్ చేయరు, అందుకని మేము ఇంకా చేయించలేదు. వ్యాక్సినేషన్ చేయించి వాడిని అప్పగిస్తాము. చాలా బాగున్నాడు, చాలా హెల్తీగా ఉన్నాడు. బ్రీడ్స్ని పెంచుకోవటం కంటే ఇలాంటి వాటికి ఒక లైఫ్ ఇవ్వడం నిజంగా గ్రేట్ అండి. అలా ఎవరైనా ముందుకు వస్తే కనుక వీడిని మేము అడాప్షన్ ఇస్తాము. అడాప్షన్ కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే మన నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ప్లీజ్ అండి, ఒక లైఫ్ని సేవ్ చేయడానికి మేమంతగా మాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.